రాష్ట్రానికి 4 రోజుల పాటు రైన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఆవర్తనం ప్రభావంతో రేపటి నుంచి ఈ నెల 25 వరకు వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. వర్షం తీవ్రత నేపథ్యంలో కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో వానలు తగ్గడంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. వర్షాలు లేని జిల్లాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ మండలంలో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రేపటి నుంచి మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. 25 వరకు రాష్ట్రంలో వానలు పడతాయన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడెక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. అయితే హైదరాబాద్ సిటీకి మాత్రం రేపు వర్షాల అలర్ట్ లేదన్నారు అధికారులు. రాష్ట్రం మొత్తం మీదుగా చెదురుమదురుగా వానలు పడడం అయితే జరిగింది. ఇదే విధమైన వాతావరణం అక్కడక్కడ మనకి కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ముఖ్యంగా దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాలకి వచ్చే 3 రోజులు కూడా కొద్దిగా ఈ వర్షపాత సూచనలు ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చే 3 రోజులు కూడా ఇదే విధంగా కొద్దిగా ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఎల్లుండి పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో రేపు ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు ఆఫీసర్లు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 24 వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు అధికారులు. సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల మేర ఈ ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు. 24వ తేదీ నాటికి అల్పపీడనం ఈశాన్య దిశలో కదిలి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం 22వ తేదీన మనకు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అది 24వ తేదీన వాయుగుండంగా కూడా మారి అది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించడం వల్ల మనకి కొద్దిగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో తప్ప భారీ వర్షపాత సూచనలు అయితే ఏమి కనిపించడం లేదు. దీని యొక్క ప్రభావం చాలా వరకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీద అయితే చాలా తక్కువ ఉందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకి అక్కడక్కడ ఉత్తర కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో పగలు పొడి వాతావరణం ఉంటుంది. సాయంత్రానికల్లా వాతావరణం చల్లబడుతుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.